యూట్యూబ్ వానికి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గృహము ఒక చదల విజయ అనేటువంటి మహిళ 2019లో కొనుగోలు చేసింది. 2021లో ఈమెకి ఇంటి పన్ను కూడా జారీ చేశారు మాన్యువల్లో. ఆన్లైన్లో మాత్రం వేరే వాడి పేరు ఎక్కించారు. ఇదేమిటని అప్పటి సెక్రటరీని అడుగుగా ఆన్లైన్ పనిచేయటం లేదు, పనిచేసిన తర్వాత చదల విజయ పేరును ఎక్కిస్తామని అన్నారు. ఈమె ఈలోపు కోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే ఇతని సోదరుడు హైదరాబాద్లో అధిక అప్పులు చేసి పారిపోతూ ఇల్లు కూడా అప్పజెప్పి వెళ్ళారని ఆమెకి తెలిసి హుటాహుటిన బోనకల్లు చేరి పోలీసు వారిని ఆశ్రయించగా కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు ఇరువురు తాళాలు వేసుకోమని చెప్పగా ఈమె అలాగే చేసి వెళ్ళింది. కానీ 2025 సెప్టెంబర్ 10వ తారీఖున రంగులు వేస్తున్నారని తెలిసి మరలా పోలీసు వారిని ఆశ్రయించగా ఇరువురు తాళాలు వేసుకొని ఉండమని అన్నారు. కానీ 2026 జనవరిలో మాత్రం 2025 నుండి 2026 జనవరి వరకు 3 రిజిస్ట్రేషన్లు మారినాయి అని చెప్పి సదరు పోలీసు వారు ఈమెకు వివరించగా లాయర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. లాయరు ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా ఇన్ని రిజిస్ట్రేషన్లు ఎలా అని ఆశ్చర్యానికి గురయ్యారు. మరి దీనిపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిన విషయం ఎంతైనా ఉంది. కేసు నన్ను ఇటు చేస్తున్నారు. నా దగ్గరే ఉండి సార్, నా దగ్గరే ఉండి ఇగోండి, ఇగో మొత్తం నాకు రాసిన లింకుతో సహా ఉండి, లింకులతో సహా సగలం కూడా వేరే వాళ్ళ దగ్గర నేను కొనుక్కుంది. ఇది వేరే అతను నాకు రాసింది. ఇగో గోడ పేపర్లు సగలం ఉండి నా దగ్గర. ఇవన్నీ ఒరిజినల్ నా కాడ ఉండగానే నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టి పక్కన జాను అని నన్ను మామూలు టార్చర్ పెట్టట్లేదు. నన్ను అది పంచాయతీ ఆఫీస్ లో వాళ్ళు లంచాలు పెట్టుకొని అన్ని ఆగవాగం చేశారంట. నాకు తెలియదు అది ఎట్లా చేశారు. వాళ్ళు తిట్టుకుంటూ పోతున్నారు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వివరం కూడా అడుగుతాం. మీడియా పరంగా మీకు న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మొత్తం తెలంగాణ మొత్తం ఈ న్యూస్ స్ప్రెడ్ అవుద్ది. నీకు ఇప్పుడు నీ దగ్గరే ఉన్న కాగితాలు నా దగ్గరే ఉన్నాయి, నాకు చెల్లట్లా. వాళ్ళు డూప్లికేట్ తయారు చేసుకుని జిరాక్స్లు పట్టుకొని నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే అమ్మ, నీకు న్యాయం జరిగే విధంగా నేను ప్రభుత్వానికి చేరేలాగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తాను.